ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? ఆ యొక్క వరాల జల్లు కురిపించేస్తున్నారు సీఎం గారు. ఏం చెప్తాను? భగవంతుడు భగవంతుడు భగవంతుడు. ఇదేంటి? ఇదేమన్నా కొత్త పిలుపు? ఇప్పటి నుంచి క్రైస్తవ సంఘము యేసు ప్రభుని లేకపోతే బైబిల్ దేవుణ్ణి భగవంతుడు అనడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అంటే ఏ లెవెల్లో ఉన్న పాస్టర్? మరి ఈ సతీష్ కుమార్ అనే ఆయన టై కట్టుకోవడం పాస్టర్లు నా దగ్గర నుంచి నేర్చుకున్నారు, మైకులు వాడడం నన్ను చూసి నేర్చుకున్నారు, టీవీ లైవ్ చేయడం నా దగ్గర నుంచే నేర్చుకున్నారు, సూట్లు ఎలా వేసుకోవాలో నా దగ్గర నుంచే నేర్చుకున్నారు. ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్తారు కదా. క్రైస్తవ పాస్టర్లు అందరూ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నా దగ్గర నుంచే సేవ నేర్చుకున్నారు, నేను అందరికీ పెద్ద బిషప్ అని చెప్పుకుంటాడు కదా. మరి బైబిల్ దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తుని భగవంతుడు అని పిలవడం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు క్రైస్తవ సంఘము? భగవంతుడు అనేది చాలా పెద్ద బూతు, అది మనుషులకు కూడా వాడకూడదు, కానీ వాడుతూ ఉంటారు, తెలియని వాళ్ళు వాడతారు. భగవంతుడు 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 అనే మాట క్రైస్తవులు ఎప్పుడు కూడా వాడకూడదు. అది చాలా బూతు పదము, తప్పు పదము, రాంగ్ పదం. అది మీకు అర్థమైందా? కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని గురించిన సత్యం ఒకటి ఉంది. ఆ సత్యం పరిశుద్ధాత్మ ద్వారా మనకు వెల్లడి చేయబడాలి. ప్రభువు యెహోవా, ఆయన యొక్క క్రీస్తు శరీరధారి అయిన యేసు క్రీస్తు, ఆయన రక్షకుడు, ఆయన మానవాళిని విమోచించడానికి వచ్చిన వాడు. ప్రభు అయిన దేవుని యొక్క ఆదికాండం 3:15లో చేయబడిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన విమోచకుడు. ఆ క్రీస్తు వచ్చాడు. ఆ క్రీస్తు, అతడు ప్రభు యొక్క క్రీస్తును అనే మాట చాలా అందమైన పదం. అతడు ప్రభు యొక్క క్రీస్తును, ప్రభు యొక్క శరీరధారి అవడాన్ని, యెహోవా దేవుడు శరీరధారి అవడాన్ని, సృష్టికర్త అయిన దేవుడు ఆయనే సృష్టిగా రావడాన్ని, శరీరం లేని దేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు, అల్ప ఉమేగే అయిన దేవుడు పుట్టుక మరణము అనే ఒక భౌగోళికమైన యెరూషలేం అనే, బెత్లెహేం అనే, పశువుల శాల అనే ఒక లిమిటేషన్స్ లోకి ఏ లిమిటేషన్స్ లేని దేవుడు రావడం, అది ప్రభు యొక్క క్రీస్తు అనే మాటకి అర్థం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. ఇటువంటి సిమిలర్ మాటే ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిచర్య దాదాపు సమాప్తములో ఇంకొక వ్యక్తి గురించి ప్రభు చెప్పి దాంతో నీకేం పని అని ప్రభు వారు చెప్పారు. ఏ సందర్భం, ఎవరితో చెప్పారు? దాదాపు ఇటువంటి మాటే, అతడు మరణమును, క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని. సందర్భం గుర్తొచ్చిందా? ఇటువంటి మాటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పట్లే, దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిందని లూకా గారు రాస్తున్నారు సిమియోను గురించి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఆయన గురించి చెప్పారు. అంత బాగా బైబిల్ చదువుతున్నారు, ఇప్పుడు బాగా స్టార్లు పెట్టుకుని బాగా క్రిస్మస్ చేసుకున్నాం. బేసిక్ బైబిల్ లెసన్స్ కూడా తెలియకపోతే ఎలాగా? ఎవరి గురించి ప్రభు అన్నారు? దానికి పేతురు నిజంగానైనా ప్రభు అప్పుడు దాకా బతుకుంటాడు ఆయన అన్నాడు. యోహాను, ప్రైజ్ ది లార్డ్. ఏమి నిజంగానే తెలియదా? చదవట్లేదు, బైబిల్ చదవట్లేదు, ఆక్షేపిస్తున్నాను మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మనం చూద్దాము. సిమియోను ప్రభు అయిన క్రీస్తు ఈ శరీరధారిగా రావడాన్ని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ప్రాముఖ్యమైన విషయము, మనకి పరిశుద్ధాత్మ దేవుడు నేడు ప్రస్ఫుటంగా తెలియజేస్తున్న విషయం ఏంటనేది ఆలోచన చేద్దాం. వాట్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ రివీల్డ్ స్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ టు అస్. పరిశుద్ధాత్మ లేఖనాల్లో ఏ లేఖనము, వాగ్దానాల్లో ఏ వాగ్దానము, ప్రత్యక్షతలో ఏ ప్రత్యక్షత, సత్యములో ఏ సత్యము ప్రస్ఫుటంగా మన జీవితాల్లో ఒక పర్మిటింగ్ అంటే విజయ్ అరోరా రాగానే మిషన్సా, లేకపోతే విజయ్ అరోరా రాగానే లేకపోతే ఇంటర్సెషనా, విజయ్ అరోరా రాగానే నార్త్ ఇండియా, విజయ్ అరోరా రాగానే భారతదేశం అందరికి సువార్త అందించడమా? మీ జీవితంలో ప్రస్ఫుటంగా ఆ సువాసన, ఆ ఘాటు, ఆ పరిమళం కొట్టే దేవుని యొక్క వాగ్దానం ఏంటన్నది మనం చూసుకోవాలి. ఎందుకు ఇది ప్రాముఖ్యత? చాలా మంది ప్రసంగికులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, జస్ట్ అలా జీవించేస్తూ ఉంటారు. 60, 70, 80 సంవత్సరాలు అయిపోతాయి. వారి జీవితంలో ఏ ఒక్క విషయంలో కూడా వారు నిష్ణాతులు కాదు. మీరు MBBS చేశారనుకోండి, దాంతో సరిపోదు. దాని తర్వాత ఏం చేయాలంటే స్పెషలైజేషన్ చేయాలి.
పీజీ చేయాలి, స్పెషలైజేషన్ చేయాలి. తర్వాత శరీరంలో ఏదో ఒక అవయవానికి ప్రత్యేకంగా మీరు కంటి డాక్టరా, చెవి గొంతు ముక్క, లేకపోతే బ్రెయినా, స్పైనా, ఏదో ఒకటి. ఏది కాకపోతే కనీసం ఎనస్థీషియా మత్తించి పడుకోబెట్టడం వల్ల మీరు స్పెషలిస్ట్ అయి ఉండాలి. మరి క్రైస్తవులంగా మనము ప్రభు మనకిచ్చిన స్పెషలైజేషన్ ఏంటంటే చర్చికి వెళ్ళి రావడం. అదేనా? కాదు. బైబిల్ ఎలాగే చదవాలా, బేసిక్ అది. ప్రార్థన ఎలాగే చేయాలి, బేసిక్ అది. మన స్పెషలైజేషన్ ఏంటి? మనం ప్రభుని ఆరాధన చేసేవాళ్ళమా, సువార్త చెప్పేవాళ్ళమా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రభు మనం వాడుకుంటున్నాడా, కరపత్రాలు పంచిపెట్టడమా, 1-to-1 ఇవాంజలిజమా, మాస్ ఇవాంజలిజమా, ప్రైజ్ ది లార్డ్, లేకపోతే ముద్రణ రాయడమా, పాటలు రాయడమా, పుస్తకాలు రాయడమా, లేకపోతే బైబిల్ క్లాసులు చెప్పడమా, ప్రవచనమా, పరిశుద్ధాత్మ వరమా, దురాత్మను వెళ్ళగొట్టడమా, స్వస్థత వరమా, ఏంటి మన స్పెషలైజేషన్? అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. 2, రాబోయే రోజుల్లో ప్రభు భూమి మీద ఏ కార్యం చేయబోతున్నాడో ప్రభు తన బిడ్డలకు తెలియజేస్తాడు. అబ్రహాముతో ప్రభు అంటే, అబ్రహాం గురించి ప్రభు అంటున్నాడు, నేను చేయబో కార్యము అబ్రహాంకు నుంచి దాస్తానా, చెప్పక మానుతానా? అబ్రహాం నిజంగానే ఒక గొప్ప జనం అవుతాడు. అబ్రహాం నిజంగానే తన బిడ్డల్ని, తన తర్వాత తన మనవ సంతానాన్ని కూడా, తన పిల్లల్ని కూడా నా భక్తిలో, నా మార్గంలో, యథార్థతలో ఆయన నడిచేలాగా వారికి బోధిస్తాడు, నేర్పిస్తాడు. గాడ్ షుడ్ బిలీవ్ us. మనం దేవుడిని నమ్మడం కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. కుండ బద్దలు కొట్టారు, దేవుని స్తోత్రం. మనము దేవుడిని నమ్మడం కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. దేవుడు మనల్ని నమ్ముతున్నాడా? దేవుడు మనల్ని నమ్మి చాలా పరిస్థితులు కూడా మనల్ని తీసుకుని వెళ్తాడు. ఒకవేళ సిమియోను స్థానంలో కనుక మనం ఉన్నాం అనుకోండి, 400 సంవత్సరాలు అయిపోయింది ప్రభు మాట్లాడి. ఒకవేళ ప్రభు సిమియోను యొక్క యవనంలోనో మధ్య వయసులో ప్రభు మాట్లాడానుకో, బాబు నువ్వు క్రీస్తుని నేను పంపిస్తున్నాను, వాక్యము శరీరధారి రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడు, సాతాను తల చెందుకు కొట్టేవాడు రాబోతున్నాడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ రాబోతున్నాడు అని అంటే చూశారు. 60, 70, బహుశా 80 తర్వాత ఏమంటారంటే, ప్రభు నువ్వు చాలా ఆలస్యం చేస్తున్నావు, నన్ను తీసేసుకో, నెక్స్ట్ తరం కొరకు ప్రార్థన చేస్తున్నావు అని అంటాం. జకరియా వాగ్దానం చేయబడింది, కనిపెట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నారు జకరియా, ఎలిజబెత్. ఎప్పుడు వచ్చింది వాగ్దానము? బాప్తిస్మా ఇచ్చి యోహాను ఎప్పుడు పుట్టాడంటే ఇంకా సమయం మానవ సంబంధంగా అయిపోయింది. అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు, సమయం అయిపోయింది. ఆలస్యం అనే దానికంటే కూడా ఎక్కువ ఆలస్యమైంది మానవుల దృష్టిలో. దేవుని సమయంలో ఆలస్యం అయిపోయి, అన్ని అయిపోయి, మూటాముళ్ళు సర్దేసుకుని, చాప్టర్ క్లోజ్ చేసేసి, తాళాలు వేసేసి, అప్పుడు దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అబ్రహాముని నమ్మాడు, ప్రైజ్ ది లార్డ్. దేవుడు యోబుని నమ్మాడు. యోబుని గురించి పరలోకంలో దేవుడు సవాల్ చేస్తున్నాడు. నా నీతిమంతుడు, నా భక్తిపరుడు యోబు ఉన్నాడు, చూసావా? అతని వంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. కావాలంటే నువ్వు ఏం చేసుకో ప్రభు, నువ్వు కంచి వేసావు కదా, నువ్వు ఆశీర్వదించావు కదా, మొత్తం అన్ని తీసేస్తున్నా, కానీ చూసుకో. ప్రైజ్ ది లార్డ్. అమ్మా నువ్వు కూర్చోనా, నువ్వు కూర్చో. హలో, ప్రస్తుతానికి వినే పరిస్థితులు లేదు. ఇమ్ము జెన్నీ ఆ పరిస్థితి దాన్ని సరే, ఓకే. దేవుడు యోబుని నమ్మి కొన్ని పరిస్థితులు కూడా వెళ్ళనిచ్చినట్టుగా మనము దేవుడు నమ్మదగిన వాళ్ళంగా ఉన్నామా? మనం దేవుడు నమ్ముతున్నాము, దేవుడు మనల్ని నమ్మగలడా? దేవుడు మనల్ని నమ్మి మన జీవితంలో ఒక పరిస్థితిని అలౌ చేశాడు. ఒక సిచ్యువేషన్, ఒక శ్రమ, ఒక శోధన, ఒక బాధ, ఒక పరీక్ష, ఒక వెలితి, ఒక కొరత, ఒక అనారోగ్యము, ఒక ముళ్ళు ప్రభు పెట్టాడు. సడుక్కున్న వాళ్ళు సమాధి అయిపోయారు. చదువుకున్న వాళ్ళు దారిలోనే సమాధి అయిపోయారు. వారి యొక్క శరీరంలో దారిలోనే పూడ్చబడ్డాయి. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, కనిపెట్టుకుని ఉన్నారో, మోషే, కాలేబు, యెహోషువ, వాళ్ళు వాగ్దాన దేశము వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుకున్న వాళ్ళు సేమ్ సిచ్యువేషన్ ఎలా రెస్పాండ్ అయ్యారు అన్నది, సేమ్ సిచ్యువేషన్ సిమోన్ ఎలా తీసుకున్నాడు, సేమ్ సిచ్యువేషన్ మనం ఎలా తీసుకుంటాం. మనం చేస్తున్న ప్రార్థన, ప్రభు మనకు చేసిన వాగ్దానము చాలా అవుట్డేటెడ్ అయిపోయింది, ఇంక అయిపోయింది, ఇంక సాధ్యం కాదు అని ఎప్పుడన్నా నిరీక్షణ కోల్పోయి నిరాశ వచ్చేసి మనము విడిచిపెట్టేసామా? సిమియోను ఆఖరి వరకు ఆ నిరీక్షణను పట్టుదలతో కొనసాగింపజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రోమన్స్ 12:12 ఒకసారి చదవండి.
ప్రార్థనలో పట్టుదల కలిగి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆ. ఆత్మయందు తీవ్రత గలవారై. ఆసక్తి విషయంలో మాంద్యులు. ఆసక్తి విషయంలో చాలా క్రైస్తవ సంఘం యొక్క ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇప్పుడు ఏంటంటే ఆసక్తి అలాగ మీటింగ్ టైంలో హై వెళ్ళిపోద్ది, మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. అలాగ మీటింగ్ టైంలో పై వెళ్తుంది, మళ్ళీ హై డౌన్, మళ్ళీ చర్చ్ టైంకి అలా పైకి వెళ్ళిపోద్ది, మళ్ళీ చర్చ్ అయిపోయిన తర్వాత డౌన్ అయిపోతూ ఉంటుంది. రివైవల్ మీటింగ్ అలా పైకి వెళ్ళిపోతే డౌన్ వెళ్ళిపోతూ ఉంటుంది. వేరేస్ మన ప్రభు యందు మన ఆసక్తి పర్పెచువల్ గా అలాగ కొనసాగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను సాధారణంగా పోగొట్టాలకు పడను. నన్ను చాలా ముందు నుంచి తెలిసిన ఒక ప్రభునందు ప్రియమైన సహోదరి, తన ఎన్టీసీ స్టూడెంట్ టైం నుంచి కూడా తెలిసిన ఒక అంటే నేను నిన్ను చూస్తున్నప్పటి నుంచి కూడా నువ్వు గాస్పెల్ పట్ల ఒకే కమిట్మెంట్తో వెళ్తున్నావు అని చెప్పింది. అది నేను వెనక్కి తిరిగి చూసుకున్నాను. ప్రభువా నీకు వందనాలు, నిలబడి ఉన్న నేను పడిపోకుండా చూసుకునేలాగా సహాయం చేయని ప్రార్థన చేసుకున్నాను. ఒక చెక్ పాయింట్ మన జీవితంలో మనం ఉండాలి. నేను ఇప్పుడు చాలా పెద్ద పాస్టర్ అయిపోయాను, రోడ్డు మీద నిలబడడానికి నేను సిగ్గుపడాలి కదా. నేను ఇప్పుడు 20 సంవత్సరాల కుర్రోడిని కాదు, 50 అయిపోయాను. రోడ్డు మీద మైకు వైర్లు పట్టుకుని తిరగడానికి, రోడ్డు మీద అరిచి కేకలు వేసి సువార్త చెప్పడానికి సిగ్గుపడాలి కదా. పెద్ద మనుషులు అయిపోయాను కదా. నేను స్పందనతో పెళ్ళైన టైంలో చెప్పాను, చాలా పిచ్చోడిని పెళ్లి చేసుకుంటున్నావు, నేను స్ట్రీట్ ప్రీచింగ్ చేయడానికి, రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పడానికి నన్ను నేను చాలా టూ క్వాలిఫైడ్గా భావించిన రోజు నా డిగ్రీలు కాగితాలను కూడా చింపి పడేస్తాను. ఒకవేళ నేను చదివిన చదువు వల్ల నేను చాలా స్పెషల్, నేను చాలా సూపర్ అన్న భావన నాకు వస్తే నేను అవన్నీ కూడా చింపి పడేస్తాను. ఎందుకంటే మనం పిలువబడిందే ప్రభు యొక్క పరిచర్య చేయడానికి. ప్రభు మనకి ధన్యతలు యోగ్యతలు ఇచ్చాడు తప్ప అవి చూసుకుని నేను ప్రభు పని చేయడానికి కూడా, ప్రభు గురించి కూడా నేను సిగ్గుపడిపోయి, లేకపోతే ప్రభు పని చేయడమే నాకు నామోషిగా తక్కువతనంగా నాకు అనిపించింది అని అంటే చాలా విచారకరమైన విషయము. కొంతమంది ఆల్రెడీ సేవలో ఉన్న వాళ్ళని ఇలాగ స్ట్రీట్ ప్రీచింగ్ చేయాలి, సువార్త చేయాలంటే ఎప్పుడు చేయలేదండి, ఎవరికి చేయలేదండి, ఎప్పుడు చేయలేదండి, ఎలా చేయాలో నాకు తెలియదండి, మీరు చేయండి, మేము చూస్తాం, మేము వింటాం, మేము నేర్చుకుంటాం అనే పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడు చేయలే. రోడ్డు మీద నిలబడితే ప్రసంగం ఎలా చేయాలో తెలియదు. దాని బ్రహ్మ విద్య ఏం కాదు, బ్రహ్మాండం ఏమీ కాదు, లేకపోతే బ్రహ్మాస్త్రం తయారు చేయడం ఏం కాదు, బ్రహ్మోస క్షిపణి నాలెడ్జ్ ఏమీ అక్కర్లేదు దానికి. మన జీవితంలో ప్రభు ఏ కార్యం చేసినా అది చెప్పడమే. ఆసక్తి విషయంలో మాంద్యులైపోతున్నాం క్రైస్తవ సంఘం. అది చాలా ప్రధానమైన ఒక సమస్య మనతో. ఆసక్తి విషయంలో ఏ విషయంలో ఆసక్తి లేదు. ఏ విషయంలో ఉంది ఆసక్తి? కాకినాడలో కొత్త షాపింగ్ మాల్ ఎవరు ఓపెన్ చేశారు? ఎప్పుడు ఓపెనింగ్ ఎప్పుడు ఎలా ఉన్నది ఆ షాప్లో ఎలా ఉన్నది? ఈ విషయంలో మాత్రం ఆసక్తి. మిమ్మల్ని అనట్లే, జనరల్గా క్రిస్టియన్స్ అందరూ అలా ఉన్నారు. మీరు కొన్ని చర్చల దగ్గర 24వ తారీఖు 25వ తారీఖు చూడండి. వాట్ ఈస్ క్రిస్మస్? న్యూ శారీ ఈజ్ క్రిస్మస్. న్యూ శారీ కావాలని మీరు క్రిస్మస్ కొత్త బట్టలు కొనుక్కోవడం మానేయండి. కొత్త బట్టలు లేకుండా ఉన్న పాత బట్టలే 10 సంవత్సరాలు పాతతోనే మీరు మొహం వాడిపోయింది అనుకోండి, ఖచ్చితంగా మీరు పండగ క్రైస్తవులే. దేవుని స్తోత్రం. స్టార్ను బట్ట మన క్రైస్తవ్యం, లైటింగ్ని బట్ట. అలా అయితే చెప్పండి, దారికి అడ్డంగా ఎవడు కాకినాడలో ఎవడో కూడా తిరగడానికి వీలు లేకుండా పెద్ద పెద్ద స్టార్లు పెట్టించేస్తాను. అందరికంటే భక్తిపరుని అయిపోతాను, అందరికంటే ఎక్కువ దేవుని మహింపరిచిన వాడిని అయిపోతాను. నేను భానుగుడి జంక్షన్ దగ్గర రైల్వే ట్రాక్ అడ్డంగా పెట్టేస్తాను పెద్ద స్టార్లు చాలా పెద్దవి పెట్టేసి. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కొంతమంది తమ వస్త్రాలను ఏం చేశారట? వస్త్రాలను ఇలా పరిచేసి వాళ్ళు ఇప్పుడు మన స్టార్లు పరుస్తున్నాం రోడ్డు గంటంగా, అంతే తేడా. దాని ద్వారా మన క్రిస్టియానిటీని, మన భక్తిని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆసక్తి ఉండవలసిన విషయాల్లో ఉండాలి, ప్రభు విషయాల్లో ఉండాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఉండాలి, పైన వాటి కొరకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే స్టార్ పైన కడతా ఉండాలి సుమా. పైన ఉన్న విషయాలంటే పరలోక సంబంధమైన విషయాల గురించి. ఓకే, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఉండాలి. ఆత్మయందు తీవ్రత మనకి లేదే, అది ఆత్మయందు తీవ్రత లేదు. పరిశుద్ధాత్మ కొరకు తీవ్రత. ప్రైజ్ ది లార్డ్. నాకు కావాలంటే కావాలి పరిశుద్ధాత్మ, నాకు నింపుదల కావాలంటే కావాలి, నాకు నూతన అభిషేకం కావాలంటే కావాలి, నాకు ఆత్మవరాలు కావాలంటే కావాలి, నేను దేవుని యొక్క శక్తి నిరూపించాలంటే నిరూపించాలి, నా ద్వారా దేవుడు కొన్ని కార్యాలు చేయాలి, నా ద్వారా కొన్ని స్వస్థతలు జరగాలి, నా ద్వారా దేవుని యొక్క శక్తి కొంతమంది అన్యజనుల యొక్క కుటుంబాల్లో నిరూపించబడాలి.
ఇది ఆత్మ సంబంధమైన ఆకలి, ఆసక్తి, తీవ్రత. ఈ తీవ్రత సంఘంలో లోపిస్తుంది. సిమియోని ఎంత ముసలుడైతేనేంటి, ఆయనలో ఆ తీవ్రత ఉంది. పడుచోళ్ళు అని చెప్పుకుంటున్న మనలో ఆత్మ సంబంధంగా మనం ముసలితనం అనేది, వైరాగ్యం అనేది వచ్చి విడిచిపెట్టేసాం. ఆల్రెడీ విడిచిపెట్టేసాం. ఇంక చాలు ప్రభువా ఎప్పుడైతే అన్నామో, తీసేసుకో ప్రభువా ఎప్పుడైతే అన్నామో, ఇంక అయిపోయింది, ఇంకేం చేస్తామని ఎప్పుడైతే అన్నామో ముసలం అయిపోయినట్టే. లేదు, నేను ఆఖరి శ్వాస వరకు ప్రభు కొరకు యాక్టివ్గా ఉండి నేను పరిచర్య చేస్తానని అన్నామా? ఎవరొస్తలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, నెక్స్ట్ చదవండి అమ్మా. నిరీక్షణ గలవారై నిరీక్షణ గలవారై సంతోషించుచు, అదొక పదం. రైట్, నిరీక్షణ గలవారై సంతోషించుచు, రిజాయిసింగ్ ఇన్ ద హోప్. నిరీక్షణ గలవారై సంతోషించు. సిమియోన్లో ఈ నిరీక్షణ కనబడుతుంది. ప్రభు వస్తాడు, రక్షకుడు వస్తాడు, రక్షణ ఈ లోకానికి వస్తుంది. మానవాళి అంతా రక్షణ, ఆ యొక్క సాతాను తల చితగొట్టేవాడు, ఆ స్త్రీ సంతానము, ఆయన ఖచ్చితంగా వస్తాడు. ప్రభు నాతో చెప్పాడు. నిరీక్షణ గలవారే సంతోషిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం ఒకవేళ దేవుని యొక్క వాక్యానుసారమైన నిరీక్షణ లేదా సంతోషం మనలో ఉండదు. ఒకవేళ దేవుని యొక్క వాక్యానుసారమైన, ఆత్మానుసారమైన నిరీక్షణ ఎలాంటి పరిస్థితుల్లో పెట్టండి, చెరసాల్లో పెట్టేసినప్పుడు కూడా వాళ్ళు పాట పాడుతున్నారు. మనం మామూలుగా పాడుతూ ఉంటాం. ఏ పాట? కరెంట్ పోయినప్పుడు పాటలు కొన్ని ఉంటాయి. ఏంటి కరెంట్ పోయినప్పుడు పాట? కరెంట్ పోయినప్పుడు పాట. ఆ పాట రాసిన వాళ్ళు దైవజనుడు అంటే ఎస్ అమ్మా, ఈ మాట కరెక్ట్ కాదు, కానీ ఒకవేళ నిజంగా దేవుల్లో బలంగా లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు. ఒరే బాబు క్రైస్తవులారా, ఆ పాట నేను రాసింది దేనికోసం రాశాను, మీరు ఎప్పుడెప్పుడు పాడుతున్నారు? అప్పుడే ఎందుకు పాడుతున్నారు రా నాయన? అప్పుడే ఎందుకు పాడుతున్నారు? ఆ పాట నేను ఎందుకు రాశాను అని అంటే సమాధానం లేదు మన దగ్గర. మనం కొన్ని అలా చేసాం కార్యక్రమాలు. పరిశుద్ధ, ఇక పాడకండి, పెళ్ళి ఏదైనా అవుతుందని ఎవరిని వచ్చేయగలరు రోజులు. పెళ్లి పాట చేసేసాం. మంగళమే యేసునకండి. మంగళం వేసినట్టు మన ఇండియాలో మంగళం అనుకున్నారు. మంగళం అంటే శుభం కలుగును గాక. ప్రైజ్ శుభం కలుగును గాక. బ్లెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ప్రైజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, బ్లెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ప్రైజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అది మంగళమే యేసును అంటే మంగళమే అంటే ఈ మంగళహారతి కాదు. ఆ పాస్టర్ ఎవడో ఆ పాట మొదలు పెట్టినాడు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా దండు మొదలయ్యారు. పెళ్లి కొడుకుని చేయడం, పెళ్లి కూతుర్ని చేయడం, మంగళమే యేసునకు. వీళ్ళకి మంగళం పాడాలా? వీళ్ళకి మంగళం పాడాలా? మంగళమేసునకు ప్రభు యొక్క నామము అది శుభకరమైన నామము. అది యేసుక్రీస్తు నామము శుభకరమైన నామము. ధన్య హై ప్రభు యీశు మసీహ్ కా నామ్. బ్లెస్డ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ యెహోవా. ప్రైజ్ ది లార్డ్. అది మంగళమే యేసు కంటే దీన్ని పెళ్లి పాట చేసిన పనికి మాలినోడు ఎవడు? కనీసం అంటే చేప బుర్రంత బుర్ర ఉన్నా సరే మనిషి ఈ విషయాలు వివేచించగలగాలి. చేప బుర్రంత, ఏగా దోమ బుర్రంత బుర్ర ఉంటే సరే వివేచించాలి. అరే ఏం చేస్తాం మనం? ఏంటిది? పెళ్లికి పాటలు ఉండాలి కాబట్టి ఏ పాటనే పాడతారా? ప్రభు గురించి రాసిన పాట పాడేస్తారా మీరు? పాడండి. అందరూ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరినీ మోకరించో నిలబడో చేతులెత్తి పాడమని చెప్పండి. ఈ వ్యక్తుల కొరకు పాడొద్దు. వ్యక్తుల యొక్క జీవితంలో ఒక కార్యక్రమం పురస్కరించుకుని పాడద్దు. అది ప్రభు కొరకు పాడండి. ఆదివారం పాడండి. ఆదివారం ఎందుకు పాడటం మానేశారు? పరిశుద్ధ ఆదివారం ఎందుకు పాడటం మానేశారు? పెళ్లి పాఠం చేశారు కాబట్టి. అది పెళ్లి పాట కాదు. నిరీక్షణ మనలో సంతోషాన్ని కలగజేస్తుంది. నిరీక్షిస్తూ మనం నీరసించిపోతున్నాము, దారి తప్పిపోతున్నాము, దారిలోనే అలసట మనకు వచ్చేస్తుందని అంటే ప్రభు దగ్గర నుంచి వచ్చిన నిరీక్షణ కాదు అది. రైట్. నిరీక్షణ మనలో ఏం పుట్టించాలా? సిమియోను ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు. రైట్. తర్వాత శ్రమయందు ఆ ఓర్పు ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే శ్రమ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. इत्र के समान है तेरा नाम, खुशबू फैलाता है जहां में. इत्र के समान है तेरा नाम, खुशबू फैलाता है जहां में. तंगी मुसीबत और बदनामी में बना खुशबूदा तेरे समान. तंगी मुसीबत और बदनामी में बना खुशबूदा तेरे समान. हम करूं
అరణ్య మార్గం అంతా కూడా పాడుతూనే ఉంటాను. అరణ్య మార్గం అంతా కూడా కృతజ్ఞతలతో పాడుతూనే ఉంటాను. ప్రభువా, నీ పేరు అత్తర్లాగా ఈ లోకంలో సుగంధం ఎలాగైతే వ్యాపింపజేస్తుందో అలాగే నేను కూడా తంగి ముసీబత్ और బదనామీ, అవమానాలు వచ్చినప్పుడు, తిరస్కారం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు నేను కూడా నన్ను నలపడం ద్వారా నా ప్రజలు నన్ను నలుపుతూ ఉంటే నీ యొక్క సువాసన ఈ లోకంలో నేను వెదజల్లినట్లుగా నీకులాగానే నీవు నలగొట్టబడినప్పుడు రక్షణ, నీవు నలగొట్టబడినప్పుడు నిరీక్షణ, నీవు నలగొట్టబడినప్పుడు వెలుగు, నీవు నలగొట్టబడినప్పుడు జీవము ఎలాగైతే నువ్వు ఇచ్చావో అలాగే నేను యొక్క అరణ్యయాత్రలో వెళుతూ నలగొట్టబడుతూ ఉన్నప్పుడు కూడా నేను నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదము, దీవెన, నెమ్మది, నేను సువాసన కలగజేసినట్లుగా నేను కృతజ్ఞతలతో పాడుతూ ఉంటాను. చాలా అద్భుతమైన పాట. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ మనలో ఏమిస్తుంది? సంతోషాన్ని కలిగజేస్తుంది. శ్రమలో మనం ఏం కలిగి ఉండాలా? ఓర్పుతో చెప్పట్లేదు మీరు, నిట్టూర్పుతో చెప్తున్నారు. ఓర్పుతో చెప్పండి. శ్రమలో ఏం కలిగి ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే ఒక యోబును నమ్మినట్టుగా ప్రభువు నిన్ను నమ్మారు. ఒక యోబుని నమ్మినట్టుగా నీకు నీ శరీరంలో ఆ ముళ్ళు వేదన పెడితే కూడా గావు శుక్రు గుజారిసేమే ప్రభా కృతజ్ఞతతో పాడతాను, ప్రభా కృతజ్ఞతతోనే పాడతాను. రెండో రకం ఉన్నారు, ప్రభుని నిందించి, ప్రభుని తిరస్కరించి, ప్రభు మీద సణుక్కుని సమాధి అయిపోవడం. దేర్ ఆర్ ఓన్లీ 2 ఛాన్సెస్. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రభు మీద నిరీక్షించే వాళ్ళంగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మూడోది ఏంటండి? ప్రార్థన యందు. ఒక్కోసారి కొంతమంది ప్రార్థన వింటే ఉన్న పట్టుదల పోతుంది. అలా చేయొద్దు. ప్రార్థనలో విశ్వాసం బయటికి రావాలి తప్ప ప్రార్థనలో అవిశ్వాసం బయటికి రాకూడదు. ప్రార్థనలో లేని భయాలని కూడా పెట్టారు. మన ప్రార్థన ఉన్న తర్వాత ఎలా కూడా అవుతుందా అని అనుకో. ప్రార్థనలో కొంతమంది భయపడేస్తూ ఉంటారు. ప్రభా చెయ్యో కాలు పడిపోయి లోపల మార్మల్ శివురాయన ఏ లారీ కిందో ఆటో కిందో వచ్చేసే లోపల మార్మల్ శివునాయన. ఇది కాదు ప్రార్థన. దయచేసి ఈ ప్రార్థన అలా భయపెడితే ఆడు బాబు లారీ కింద కానీ పడిపోతేనేమో దేవుని దగ్గరికి వచ్చాడు అనుకోండి, అది మార్మల్స్ కాదు, అది రక్షణ కాదు. చావంటే భయం, అక్కడ కూడా చావంటే భయమే. చావంటే భయం ద్వారా ఎవరు కార్యం చేస్తారంటే సాతాను కార్యం చేస్తాడు. ప్రభువుని ప్రేమించాను. ప్రభువా, నాలాంటి వాడి కొరకు అంత గొప్ప మరణాన్ని, అంత గొప్ప వేదాన్ని నీవు చవిచూసి వివస్తుడు అయిపోయి నువ్వు అవమానపరచబడి నా గురించి నువ్వు సిగ్గుపడలేదు కదా, నన్ను ఎంతగా ప్రేమించావు. ప్రభు ప్రేమను తెలుసుకుని మనం మరలా తిరిగి ఆయన ప్రేమించడం మొదలు పెడతాం. అంతేగాని నరకంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరలోకం కాదు, లేకపోతే పరలోకంలో బంగారం రోడ్లు ఉంటాయని పరలోకం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నామంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఆయన మనల్ని ఎంతగా ఔన్నత్యానికి తీసుకుని వెళ్ళాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమ మన పట్ల ఎంత గొప్పదో తెలుసుకుని ఇక అప్పటికి ఆయనతో పాటు ఉండడానికి మనం ఇష్టపడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. బంగారం ఉంటుందని చెప్పొద్దమ్మా. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు. మనము పొందిన వాగ్దానం ఏమన్నా ఉందా? ఇక్కడ ఉన్న మనల్ని ఏదన్నా అడిగితే ప్రభు ప్రార్థన చేస్తున్నారేమో కొంతమంది, పలానా టైం వరకు నేను తీసుకెళ్ళకని. అందులో ఒకటి నేను సాధారణంగా నేను అడిగిన విషయాలు, మనవరాలు పెళ్లి ఒక ఆవిడకి చాలా ప్రాముఖ్యం. మనవరాలు పెళ్లి చూసే వరకు ప్రభు నన్ను తీసుకెళ్ళకని ప్రార్థన చేస్తున్నారంట. ఆ ప్రార్థనలు చేయొద్దు, అది ఇంపార్టెంట్ కాదు. అది చేయడానికి మనం భూమి మీదకి రాలే. రైట్. తర్వాత సొంతిల్లు కట్టుకోవాలా? ఆ సొంత ఇంట్లో ఒక్కరోజు అయినా పడుకోవాలంట. అప్పుడు ఇంకా అప్పు తీరదు, ఏ ఉపయోగం? ఇంకా గుడ్ల మీద నెల వచ్చేటప్పుడు మళ్ళీ ఈఎంఐ తంతూనే ఉంటుంది. ఆ సొంత ఇంట్లో ఒక్క రోజులు పడుకుని చచ్చిపోతారా? ఇది కొంతమందికి ప్రధానంగా ఎదురు చూస్తున్నారు. నో, ఇట్ డజంట్ మ్యాటర్. ఒకవేళ ప్రభు గారికి వాడు వచ్చేస్తే ఆ కళ తీరకపోతే, ఆ కళ తీరకుండానే మనం వెళ్ళిపోతున్నామనే బాధ మనకు ఉంటుందా? ఉండకూడదుగా. సో అది ప్రధానం కాకూడదు మనకి. మనం ఏంటంటే ఇవాళే ప్రభు వచ్చేస్తే బాగుండు అన్నట్టుగానే మనం ఉంటాం. ప్రైజ్ గాడ్. ఉదయం నేను లేచాను. ఉదయం లేచిన తర్వాత ఇంకెక్కడే ఉన్నాను అనుకున్నాను. చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉన్నానా, ఒక్క నిమిషం చిన్న భయం కూడా కలుగుతుంది. రాకడగానే వచ్చేసిందా? రాత్రి వచ్చేస్తే ఇక్కడ ఉండకూడదు కదా, రాత్రే వచ్చేసి ఉండాలి. అసలు
రాత్రే వచ్చేసి ఉండాలి. వస్తే మనం ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. ఇంకా ఇక్కడ ఉన్నామంటే ఇవాళ ఉండక తప్పదు అనమాట. ఇవాళ ప్రైజ్ లార్డ్. ఇవాళ ఉండక తప్పదు. ఇవాళ మళ్ళీ ప్రసంగం చేయక తప్పదు. ఇవాళ మళ్ళీ ఇంటికి ఇద్దరు ప్రస్తుతం వెళ్ళక తప్పదు. దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే మళ్ళీ బీహార్, జార్ఖండ్, కాశ్మీర్ వెళ్ళక తప్పదు. వెళ్తాం, సంతోషంగానే వెళ్తాం. అయితే ఈ లోపలనే ప్రభుత్వమే ఉంటే అది చాలా బెటర్. ప్రైజ్ లార్డ్. ఉదయం లేచేటప్పటికే ప్రభు దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో, మనకు మెరుగు వచ్చేటప్పటికి ప్రభుత్వం ఉంటే ఎంత బాగుంటుందో. ఇది మన కోరిక అయి ఉంటుంది. ఆయనకి ఒక ప్రధానమైన వాగ్దానము ఇవ్వబడింది. దాని కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మనకి ఇవ్వబడిన ప్రధానమైన వాగ్దానం ఏంటి? దేశం యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాము. భారతదేశం క్రైస్తవ దేశంగా అవుతుంది. మీరు నేను నమ్మాలి. అప్పుడు నమ్మడానికి ఎంతో కొంత పిచ్చోడం అయి ఉండాలి. ఏ పిచ్చి లేకపోతే దేవుని కొరకు మనం వాడబడదాం. చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా ఉంటాను నేనంటే దేవునికి ఎదురు పనికిరాం. ప్రైజ్ లార్డ్. ఏదో ఒక పిచ్చి ఉండాలా. ఏదో ఒక పిచ్చితో మనం ఏం చేయాలా? దేవుణ్ణి వెంబడించాలి, వెతకాలి, ప్రార్థన చేయాలి, అడగాలి. మనందరూ కూడా కలిసి ప్రభా భారతదేశం ఒకప్పుడు క్రైస్తవులు చేసేవారు ఆ ప్రార్థన. ఇప్పుడు మరి ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు ఫలానా ఆయన చచ్చిపోతే బాగుండని చేస్తున్నారు. అలాంటి ప్రార్థన చేయకూడదు. అది వాక్యానుసారం కానే కాదు. ఆయనే బతికి ఉండాలి, ఈయనే బతికి ఉండాలి. సంఘం వాళ్ళు ఎత్తపడితే వాళ్ళు క్రీస్తు యొక్క పరిపాలన చూడాలి. దేవుని చిత్తం అయితే, ఒకవేళ దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే ఈ లోపల వాళ్ళు మారు మనసు పొందాలి. వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ ప్రభు దగ్గర తిరగాలి. నేను అమిత్ షా గురించి ప్రార్థన చేస్తాను చాలా బలంగా. ఎందుకంటే వీడిని కూడా నడిపించేవాడు వాడే అసలు. యాక్చువల్గా కొంతమంది సైలెంట్గా ఉండి వెనకాతలు దొంగల్లా ఉంటారు, కనబడరు. పాప వీడు అమాయకుడు. వీడు అసలు యాక్చువల్గా బ్రెయిన్ వాడు. వీడు హార్డ్వేర్, వాడు సాఫ్ట్వేర్ కదా. వాడి గురించి ప్రార్థన చేయాలి. అది ఇంకా ప్రమాదకరం అన్నమాట. ఇప్పుడు కాకినాడలో వాజ్పేయి గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడంటే, పాపులు ఎక్కువైపోతేనే బొమ్మలు ఎక్కువ అవుతాయి అన్నాడు. ఎంతమంది బొమ్మలు ఎక్కువ పెడుతున్నారంటే అది పాపాలు ఎక్కువైపోయినాయని. పాప ఆయన మంచోడే లేండి. ఆయన ఏమంటే బయలు బాధపడతారు. ఆయన మంచోడే, ఏం చేయలేదు. అంటే ఎవరన్నా చేస్తున్నా సరే ఈయన ఏం చేయలేదు. ఆమె మోదీ గారు గుజరాత్లో సీఎంగా ఉండి వేల మంది ముస్లింలు చంపేస్తున్నప్పుడు కూడా మా ఓళ్ళు కరెక్ట్గా పాలించవలసింది అన్నాడు. బాబు నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వన్నా ఆఫ్ చేయండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు బర్తరఫ్ చేసేయి, లేకపోతే వాడిని దించేసి ఇంకొకటి పెట్టు, ఆయన జైల్లో ఏదో ఒకటి చేయి. మా వాళ్ళు బాగా పరిపాలన చేయట్లేదు అంటే కుదరదు ఇక్కడ. రైట్. ఎనివే ఆయన చాలా గొప్ప ఆయన. మళ్ళీ బాధపడతారు ఎవరన్నా. ప్రైజ్ లార్డ్. మన ప్రధానమైన నిరీక్షణ ఏంటంటే, మన ప్రేయర్ ఫస్ట్ పాయింట్ ఏంటన్నది మన ప్రధానమైన నిరీక్షణ. దేని గురించి ఎక్కువసేపు, ఎక్కువ తీవ్రంగా మనం ప్రార్థన చేస్తున్నాము, దేని నెరవేర్పు కొరకు మనం ఎదురు చూస్తున్నాం అన్నది మన ప్రధానమైన వాగ్దానం. మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను అడిగితే, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అని అంటే మీరేం చెప్తారు? వ్యక్తిగతమైన ఎజెండా చాలా లీస్ట్ ఇంపార్టెంటే. ప్రభువులో, ప్రభు యొక్క రాజ్యంలో సార్వత్రిక సంఘంగా వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్ అని అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక విధంగా చెప్పాలంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. సంఘము మహింపరచబడడం గురించి ఎదురు చూస్తున్నాం. ప్రభు యొక్క పరిపాలన కొరకు ఎదురు చూస్తున్నాం. లేదా ఈ లోపల భారతదేశం అంతా, నేనైతే భారతదేశం అంతా వినాలి. సో దట్ దే మే హియర్, సో దట్ దే మే హియర్, సో దట్ దే మే హియర్. వినాలి, అందరూ వినాలి, అందరికీ వినే అవకాశం రావాలి. ఒక్కసారన్నా వాళ్ళందరూ సువార్త వినాలి. ఒక్కసారి సువార్త చెప్పడానికి ఇప్పుడు భయపడే పరిస్థితి ఉంది. యూపీలో చాలా రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. అమ్మ ఈ మిషన్ ఎవెన్యూలో పెడుతున్న ప్రార్థన అది ఫాలో అవుతున్నారు, దాని గురించి ప్రార్థన చేస్తున్నారా? చాలా మన ప్రార్థన మీద చాలా వరకు ఆధారపడి ఉంది. కొంతమంది చేస్తారు, కొన్ని చర్చిల వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న విషయాల కొరకు ప్రార్థన చేసి చాలా సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నారు. మనం సిన్సియర్గా ప్రతిరోజు ప్రార్థన చేయాలా? యూపీలో ఒక ఆయన శ్రీనివాస్ నాయక్ అని, ఆయనతో పాటు 7-8 అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఘరవాపసీ అయిపోయారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మేము యేసుప్రభుని విడిచిపెట్టేస్తున్నాం అని చెప్పేశారు. ఎందుకంటే పరిస్థితి అంత టార్చర్ ఉంది. ఈ శ్రీనివాస్ నాయక్ అని ఆయన గడిచిన అనేక నెలలుగా అంత భయంకరమైన టార్చర్ని అనుభవిస్తున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు. నన్ను ఎవడో నన్ను బట్టతలు కూడా రాడట అంతే. అందుకంటే ఏంటంటే మనకి ఏం ఒళ్ళు చిల్లేం పడిపోవట్లేదు, మనకి రక్తాలు కారిపోవట్లే. మన భారతదేశంలోనే, మన పొరుగు రాష్ట్రాలే, ఛత్తీస్గఢ్ మన బోర్డర్, మన జిల్లాకి బోర్డర్ ఎక్కడో లేదు. నార్త్ ఇండియా అంటే మన 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 జిల్లాకే బోర్డర్, మన రాష్ట్రానికి కాదు. ఛత్తీస్గఢ్లో భయంకరమైన పరిస్థితులు.
ఇప్పుడు కూడా చర్చి కూల్చివేతలు జరుగుతుంది. ఇప్పుడు కూడా పోలీసులు వచ్చి జస్ట్ అలా చూడటమే, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు, అలా చూడటమే. వీళ్ళు కర్రలు రాళ్ళు బండలు అన్ని కూడా చర్చి షెడ్ల మీద, రేకుల మీద, అద్దాల మీద, కిటికీల మీద, తలుపుల మీద వేసి కొడుతుంటే వీళ్ళు పోలీసులు అలా ఉన్నారు, ఏం చేయలేరు. జనం అంతా కూడా అంత వ్యతిరేకం అయిపోయిన తర్వాత పోలీసులు కొంతవరకు మాత్రమే మనుషులకి ఏం అవ్వకుండా చూడగలరు తప్ప ఇంకెక్కువ కంట్రోల్ చేయలేరు. లేకపోతే వాళ్ళు కూడా మళ్ళీ తుపాకులకు పని చెప్పాలి, అది ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఛత్తీస్గఢ్ అలా ఉంది. శ్రీనివాస్ నాయక్ గారు మిగిలిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు, ఆయన ఒక్కడే అలాగా ప్రభు కొరకు ధైర్యంగా నిలబడ్డారు. చెప్పే ధైర్యం ఉన్న వాళ్ళు కూడా చెప్పడానికి ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. సువార్త చేసే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. వెళ్ళాలి అని తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. ఉండుండి రోజులు ఇంకా భయంకరంగా అవుతాయి. మన కాకినాడ వాళ్ళకి కనీసం కనువిప్పు అనేది రాదు. సంఘాల్లో నిన్న రాత్రి కూడా కొన్ని చర్చల ముందు నుంచి నేను వస్తున్నప్పుడు భయంకరమైన మేకప్, లగ్జరీ పోష్ బట్టలు, మేకప్లు వేసుకుని వాళ్ళ మధ్యలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం పట్టదు. వాళ్ళ క్యాండిల్స్, వాళ్ళ క్యాండిల్ లైట్ డిన్నర్స్, వాళ్ళ క్యాండిల్ లైట్, వాళ్ళ కేకులు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్, వాళ్ళ కేకులు, వాళ్ళ గ్రీటింగ్స్, హ్యాపీ క్రిస్మస్. మీరు నేను హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవడం ఏంటమ్మా? మీరు నేను హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవడం ఏంటి? అంత మత్తులో, అంత మాయలో క్రైస్తవ సంఘం ఉంది. కనీసము మన పొరుగునే ఉన్న క్రైస్తవులు, ఆదివాసీ స్త్రీలు, గిరిజనులు ఛత్తీస్గఢ్లో ఎంతమంది ఆడవాళ్ళు మానభంగాలు చేయబడ్డారో లెక్కలేవు. ఎంతమంది పాస్టర్లు చితక కొట్టబడుతున్నారు. ఒక దెబ్బ పడితే మనకు చాలా కష్టం ఉంటుంది. ఎలా కొట్టబడుతున్నారు? అబ్బే, మనకు క్రిస్మస్ కావాలా? కాకినాడలో ఉన్న క్రైస్తవ సంఘాలు నాయకులకి ప్రభు కనువిప్పు కలగజేయాలని మనం ప్రార్థన చేద్దాము. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాను. ప్రైజ్ లార్డ్. ద రైట్ పాయింట్ ఆఫ్ మీటింగ్, డివైన్ అపాయింట్మెంట్ అనే మాట చెప్తూ ఉంటాను నేను. డివైన్ అపాయింట్మెంట్. ప్రభువు సరిగ్గా ఎక్కడ ఏ ప్రాంతంలో మనం ఉండాలో అలాగే ఆ ప్రాంతానికి ప్రభు మనల్ని నడిపిస్తాడు. రక్షకుడు ఆయన మందిరానికి తీసుకురాబడుతూ ఉన్నాడు. ఈయన చాలా బలహీనుడు, చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన బహుశా మంచం మీదే అలాగ పడి పడి ప్రార్థన చేస్తున్నాడు, కనిపెడతాడు. ఎప్పుడు ప్రభా, ఎప్పుడు ప్రభా అని అంటే అబ్రహాము ఎలాగైతే బలం ఉడిగిన వాడిగా ఉన్నాడో, కానీ ప్రభు యొక్క బలం ఆ దేహంలోకి వచ్చినప్పుడు ఆయన తండ్రి అయ్యాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదర్వైజ్ మరి ఇన్ని సంవత్సరాలు అవ్వలే. ఇన్ని సంవత్సరాలు there was something that was keeping him. లిమిటేషన్స్ లోకంలో ఉన్నాయి. అయితే దేవుని యొక్క శక్తి ఆయన కమ్ముకున్నప్పుడు అబ్రాహాము, సారాలు ఏ విధంగా అయితే తల్లిదండ్రులు అయ్యారో, జకరియా, ఎలిజబెత్ ఏ విధంగా అయితే ఉడికిపోయిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారో, సేమ్ అదే పరిశుద్ధాత్మ యొక్క బలము సిమియోను అంటారు. సిమియోను లే, స్నానం చేయి, వేడి నీళ్ళు పెట్టించుకోమని. వెంటనే మరి మనవరాలు ఉన్నారో, కోడళ్ళు ఉన్నారో, ఎవరున్నారో సిమియోను దగ్గర, వెంటనే ఆ మడత మంచంలోంచి పాత రోజు 2000 సంవత్సరాల క్రితం ఉన్న మంచాల వ్యవస్థ చెప్తున్నారు. ఆ నడుము కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. దానిలోంచి ఎలాగైతే పడి 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 ఉన్న మొత్తం దాన్ని ఏమంటారు, ముసలి వ్యక్తి, పండు ముసలితనం, లేచి ఇవాళ నేను దేవాలయంకి వెళ్తాను, నీళ్లు పెట్టండి, ఇవాళ నాకు ఉన్న బట్టలు మంచి బట్టలు. ముసలోళ్ళకి మంచి బట్టలు ఉంటాయా? ఉండవు. హలో, ముసలోళ్ళు అందులోనూ మొగోళ్ళు వాళ్ళ దగ్గర మంచి బట్టలు ఉండవు. కొంతమంది ఆడవాళ్ళు అయితే కొంత ఏదో ఉంటాయి, కానీ బాగా ముసలోళ్ళు వాళ్ళ దగ్గర మంచి బట్టలు ఉండవు. ఉన్న బట్టల్లోనే మంచి బట్టలు తీయమన్నాడు. చక్కగా బహుశా మరి ఆ రోజుల్లో ప్రకారంగా షేవింగ్ చేసుకున్నాడో, తలస్నానం చేశాడో, ఏం చేశాడో తెలియదు, కానీ చక్కగా తయారై ఎవరన్నా సహాయం చేస్తే అలాగే దేవాలయం. ఎందుకనంటే అక్కడ నేను నా రక్షకుడిని కనుగొనబోతున్నాను. ప్రైజ్ లార్డ్. నేను ఆ రక్షకుడిని నా చేతిలో తీసుకోబోతున్నాను. ఎలా తెలుసారంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపించబడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ ఇంకా భూమి మీదకి పంపించబడక ముందే, పరిశుద్ధాత్మ ఇంకా పెంతెకోస్తు రోజు దిగిరాకముందే, హీర్ ఈజ్ అ మ్యాన్ హూ ఈజ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు అనుగ్రహించబడ్డాడు, కానీ సంఘం పరిశుద్ధాత్మ స్వరం వినట్లే, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడట్లే. అమెరికాలో ఉన్నవాడు ఏదో చేశాడు, ఇక్కడ కూడా మన వాళ్ళు ఏదో చేస్తారు. మనం పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడాలి, ఆత్మ వశులం అవ్వాలి, ఆత్మ ద్వారా బయలుపరచబడాలి, ఆత్మ ద్వారా మనము నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. సిమియోను ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన అంటున్నాడు ఈ మాటలు, అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించడం తల్లిదండ్రులు శిష్యువైన యేసును
దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనెచ్చుచున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా మమ్మీకి ఒకరికే కాదు ఇది వర్తించేది, అందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. ఎలా వెళ్దాం? అసమాధానంతో కాదు, ఆవేదంతో కాదు, ఆయాసంతో కాదు, ఏదో ఇంకా నో నో మ్యాటర్ వాట్, వెళ్తే గిల్తే గనక పూర్తి సమాధానంతోనే వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది 25 అయ్యుండొచ్చు, 26 అయ్యుండొచ్చు, 36 అయ్యుండొచ్చు. దేవుని చెప్పైతే 40 ప్రభు రాకడాల్సింది 56 అయ్యుండొచ్చు. డజంట్ మ్యాటర్. వెళ్తే గిల్తే గనక దేవునితో సమాధానము, దేవుని సంబంధమైన విషయాల్లో సమాధానము, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము. యు షుడ్ బి ఎట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్, ఎట్ పీస్ విత్ గాడ్. దేవునికి స్తోత్రం. సమాధానం లేదా? ఇంకా అవిశ్వాసంలోనే, ఆవేశంలోనే తలకి మునుకలు అవుతూ, తలక్రిందులు అవుతూ, ఎగసి పడుతూ, ఆందోళనలో నో, ఇంకా ఆందోళన వద్దు. బై నౌ అవర్ లైఫ్స్ మస్ట్ బికమ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బై నౌ అవర్ లైఫ్స్ మస్ట్ బికమ్, ఇంకా మళ్ళీ ప్రతిదానికి ఇక్కడే రాయబడి ఉంది. Therefore, my dear brothers, therefore, my dear sisters, stand firm, let nothing move you. కాబట్టి సహోదరులారా, ఏ రాయబడి ఉందమ్మా? ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి స్థిరులను కదలని వారినై ఉందాం. ఎందుకంటే ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదని మనం ఎరుగుతాము. ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు. ప్రభునందు మన నిరీక్షణ సిమియోన్ లాగా, జకరియా లాగా, అబ్రహాం లాగా, మరియా యోసెఫ్ లాగా కనిపెట్టి ప్రభు యొక్క రక్షణ కొరకు, ప్రభు యొక్క కార్యం కొరకు ఎదురు చూడడం అనేది ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. నిన్న మనతో పాటు సువార్త వచ్చినట్టు చెప్తాను. రోడ్డు మీద జస్ట్ నిలబడ్డం కూడా ప్రభువుకు తెలుసు. ఏ పని మీద వెళ్ళామో అది లెక్కించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి బయోమెట్రిక్ నొక్కిసామంటే అక్కడ ఉన్నట్టే మళ్ళీ సాయంకాలం మళ్ళీ వేసే వరకు. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ కూడా గంటల్లో లెక్కించబడతాయి. మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే ప్రభువుకు తెలుసు ఏ పని మీద వెళ్ళామో. హల్లెలూయా. కాబట్టి మనము నిరీక్షణ కలిగిన వారమై కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాము. సిమియోను యొక్క జీవితంలో ఎన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చో. చాలా తొందరగా నిరీక్షణ కోల్పోతున్నామా? తొందరగా ఆయాసపడుతున్నామా? తొందరగా నీరసం వచ్చేస్తుందా? తొందరగా ఓపిక పోతుందా? ఎంకరేజ్మెంట్ ఏమీ లేదా? 400 సంవత్సరాలు ప్రభు సైలెంట్గా ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సిమియోను యొక్క జీవితంలో మాట్లాడుతూ ఉన్నాడు. దెర్ ఈజ్ ఆల్వేస్ 400 సంవత్సరాల్లో కూడా ప్రభు ఎవరితో మాట్లాడలేదా అని అంటే నేను దానికి సమాధానం చెప్పలేను. కానీ జకరియా ఎలిజబెత్తో మొదలైంది కదలిక, మరియా యోసేపుతో కదలైంది మొదలిక, ఆ గొర్రెల కాపురం దగ్గర దేవదూతలే రావడంతో మొదలైంది కదలిక, ఆకాశంలో నక్షత్రం కనబడడంతో కదలిక మొదలైంది. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, దేవుని యొక్క చక్రము, దేవుని యొక్క గడియారము, మనము లోకమంతా పోయింది అని అనుకున్నప్పుడు దేవుని యొక్క గడియారము తిరుగుతూనే ఉంది. దేవుడు పని చేస్తూనే ఉన్నాడు, దేవుడు సిద్ధపరుస్తూనే ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తూనే ఉన్నాడు. 400 సంవత్సరాలు సైలెన్స్ అనుకున్నాము. దేవుడు రోమా వాళ్ళ ద్వారా, గ్రీకుల ద్వారా, హేరోదుల ద్వారా, పిలాతుల ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. కైసరు ఔగుస్తు ద్వారా దేవుడు కార్యం చేస్తూనే ఉన్నాడు. ఖగోళ శాస్త్రజ్ఞుల ద్వారా, వారి పరిశోధనల ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. God was never silent. God was never inactive. ప్రభు ఆయన కార్యం చేస్తూనే ఉన్నాడు. ప్రభు సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ప్రభు రక్షకుని రాకముందు జకరియా ఎలిజబెత్తులను బాప్తిస్మిచ్చి యోహాన్ను ప్రభు సిద్ధపరిచాడు. మందిర వ్యవస్థను ప్రభు సిద్ధపరిచాడు. బలుల వ్యవస్థను ప్రభు సిద్ధపరిచాడు. సరైన సమయంలో when the time has fully come, God sent his son. సమయం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. గలేషియన్స్ 4:4.
అందరూ లేచి నిలబడదామమ్మా. చాలాసేపు నుంచి కూర్చున్నట్టుకున్నారు. నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ నిండిన వాడు సిమియోను. ఆయన ప్రభు యొక్క క్రీస్తును చూస్తేనే కానీ మరణానికి వెళ్ళడని పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి బయలుపరచబడింది. పరిశుద్ధాత్మ ద్వారా ఇవాళ ఆత్మ సంఘముతో చెబుతూనే ఉన్నాడు. ఆత్మ సంఘముతో చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. మనము చెవి గల సంఘంగా, చేవగల సంఘంగా, చేతలు కలిగిన సంఘంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చేవ చచ్చిన వాళ్ళంగా కాదు, చచ్చుపడిపోయిన సంఘంగా కాదు, చులకనైపోయిన సంఘంగా కాదు. అపోస్తుల కార్యములో సంఘం అంటే అందరికీ భయం కలిగింది. అందరి దయా సంఘం పొందుకుంది. మన చేతులెత్తి ప్రభువుని కనపరుద్దాము, ప్రభువుని స్తుతిద్దాము, ప్రభువుకి మహిమ ప్రభావం చెందుతాము. ప్రభు యొక్క నామాన్ని పైకెత్తు.